హాయ్ ఫ్రెండ్స్, మళ్ళేందో చూపిస్తుంది అనుకుంటారా? కాలానికి అధిపతి అయిన కాలభైరవుని గుడికి మేమైతే వెళ్తున్నాం. అక్కడ శివుని ప్రతిరూపమైన కాలభైరవుని గుడి ఉందని మాకు దారిలో కథని చెప్పిండు. నాకు కూడా కాలభైరవుడు అంటే ఎవరో తెలియదు, చూద్దామనే పోతాను. నాతో పాటు చాలామందికి కాలభైరవుడు ఎవరో తెలియదు. 170 మందికి తెలుసు, 30 మందికి తెలియదని నాకు అనుకుంటున్నా. మేమైతే ఇప్పటివరకు కాలభైరవుని చూడలేదు, ఆ పాట కూడా ఎప్పుడు వినలేదు. ఇదే ఫస్ట్ టైం నేను కూడా వెళ్తున్నాం. చూద్దాం గుడి ఎట్లుంటుందో, దేవుడు ఎట్లుంటాడో, దేవుడి గురించి అక్కడ ఏం చెప్తారో కూడా విందాం. నాతో పాటు మీరు కూడా చూడాలి కదా, నేను చూసేటి అన్నీ, అందుకే వచ్చినాం. దారిలోనైతే ఇవన్నీ గొర్రెలు ఉన్నాయి. దారి కొంచెం బాగాలేదు. మహంకాళి అమ్మవారు అయితే కనబడ్డారు ఫస్ట్. మా పాప అయితే అట్టి పనులు ఎప్పుడు ఇస్తారా అని చూసుకుంటున్నది. ఇంకా నేను ముట్టద్దని చెప్పిండు అయ్యగారు. ఈ సప్పుడేగా బయటకు వచ్చినాం. ఈ అక్కడికే కొంచెం లోపలికి పోయినాం. అక్కడ కాలభైరవుడు అంటే ఈయననే, హనుమాన్ లాగానే చందనం పోసున్నది. కానీ మేము పోయేసరికి అయితే గుడి క్లోజ్ చేసారు, లోపలికి ఏం పోనీయలేదు. ఇక్కడ ఏ కోరిక కోరుకున్నది తీరుతుంది అని చెప్పారు. కోరిక అయితే కోరుకున్నాం బలంగానే. చూడాలి ఇక, మస్తు మంది జనాలు ఉన్నారు. మేము పోయినప్పుడు అయితే ఇంకా అక్కడ అన్నదానాలు కూడా జరుగుతున్నాయి. మంచిగానే ఉన్నది గుడి అయితే. కానీ అయ్యగారిని ఒకసారి గుడిది ఓపెన్ చేయరు అని అంటే, అట్లా చేయరమ్మా, రేపు పొద్దుగాలనే రావాలి మళ్ళీ మీరు అని అన్నారు. చూడురు, ఇక్కడ హనుమాను, వినాయకుడు, భీముడు అన్నీ ఉన్నాయని చెప్పాడు ఆయన. పక్క పొంటోళ్ళని అడిగితే చెప్పారు. గుడి వాతావరణం అయితే సూపర్ ఉన్నది. ఎంత మంచిగా ఉందంటే అంత మంచిగా ఉన్నది. పైనుంచి కిందికి ఎత్తునైతే మస్తు అంటే మస్తు కనబడ్డది. ఎందుకంటే మొత్తం కొండలలో ఉన్నాడు దేవుడు. అంత దూరం పోయి ఎందుకు వెలిసిండో అని చాలా బాగుంది గుడి అయితే. మేము ఎంతసేపు ఉంటే అంతసేపు అక్కడ మంచిగా అనిపించింది మాకైతే. ఇది కూడా కాళేశ్వరం పోయి రాగానే పోయినాం, సపరేట్గా ఏం పోలేదు. ఉన్నది అని తెలిస్తేనే చూడడానికి పోయినాం. మీరు కూడా పోర్రి, మాకు తెలియదు కాబట్టిగా నేను పోలేదు. మీకు అందరికీ ఇప్పుడు నేను చెప్తాను కాబట్టిగా మీరు ఖచ్చితంగా కాలభైరవుని గుడికి పోరి. చూడండి, గుడి నుంచి కిందికి చూడండి ఎంత మంచిగా కనబడుతుందో. చిన్నపిల్లలు ఉన్నట్టు జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే లోయలు ఎక్కువ ఉంది.